నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధిష్టానం పల్నాడు నేతల్లో అయోమయం మొదలైంది. అధిష్టానం ఎంపీ అభ్యర్థి వేటపడింది. అయితే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్న రాత్రి హుటాహుటిన తాడేపల్లికి వెళ్లారు. సీఎం జగన్ ఆయనతో చర్చించారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇక తర్వాత ఎంపీగా ఎవరిని బరిలో దించితే బాగుంటుందనే దానిపై చర్చించారు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని ప్రయత్నిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉండగానే నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలు కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వాళ్ళు గట్టిగా కూడా ప్రయత్నించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి పరిశీలనలో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుట్టా రేణుక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి విడుదల రజనీల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు బుట్టా రేణుక. కానీ ఆమెకు గత ఎన్నికల్లో జగన్ సీటు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి కూడా తన సొంత ప్రాంతమైన రాయలసీమలో సీటు వచ్చే అవకాశం లేదు. దీంతో ఆమెను నరసరావుపేట బరిలో దించాలని జగన్ భావిస్తున్నారు. స్థానికురాలు కాదు కాబట్టి జగన్ ప్రతిపాదనను ఆమె ఎంతవరకు స్వాగతిస్తారో తెలియదు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. అది కూడా కుదరకపోతే మంత్రి విడుదల రజనీని నరసరావుపేట అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్గా ఆమె పేరును ప్రకటించినా అక్కడ ఆమెకు వాతావరణం అనుకూలంగా కనిపించడం లేదు. దీంతో రజనీని నరసరావుపేట ఎంపీగా పోటీ చేయిస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తుంది. పల్నాడులో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవైపు అసమ్మతి రాకాలు, మరోవైపు కీలక నేతల రాజీనామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే ఇంతవరకు తీసుకొచ్చాయని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. రైట్. ఇక ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో అటు నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పటికే వైసీపీ పార్టీ భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. అయితే ఇప్పటికే అటు నరసరావుపేట ఎంపీ స్థానంలో ఎవరిని నియమించాలి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రోజు రోజుకి ఆ పార్టీలో పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకొక ఎమ్మెల్యే ఎంపీ రాజీనామా చేయడంతో ఆ పార్టీ అయోమయంలో పడింది. తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 3 ఎంపీలు రాజీనామా బాటపడ్డారు. మొన్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నిన్న ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని బాలశౌరి, ఈ రోజు కృష్ణదేవరాయలు, ఇట్లా వరుసగా 3 ఎంపీలు కర్నూలు, మచిలీపట్నం, నరసరావుపేట 3 ఎంపీలు రాజీనామా చేయడంతో ఆ పార్టీ కొంత అయోమయం నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఎంపీ స్థానం మాత్రం కొంత
పెద్ద తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి వైసీపీ కనిపించింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఒక మాచర్ల నియోజకవర్గం తప్ప మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా వర్గపోరుతో వైసీపీ సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 6 నియోజకవర్గాల్లో నిత్యం వివాదాలతో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా కార్యాలయం ఆందోళన బాధపడుతున్నారు. 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వద్దు అంటూ కూడా వ్యతిరేక వర్గం ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి స్పష్టంగా. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చాలని చెప్పి కృష్ణదేవరాయలు సూచన చేశారు. దాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయనే రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ పార్టీ సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థుల రేసుకు సంబంధించి కొత్తగా అనూహ్యమైన పేర్లని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఒకటి ఏదైతే మాజీగా ఉన్న గతంలో టీడీపీ, అంతకుముందు కాంగ్రెస్, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చింది మాజీ మంత్రి బుట్టా రేణుక. ఈమెకు సంబంధించి కూడా రాయలసీమ వాసిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా రాయలసీమ ప్రాంతం నుంచి టికెట్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో బీసీ కోటా కింద నరసరావుపేట ఎంపీగా బుట్టా రేణుక పేరును దాదాపుగా అధిష్టానం సర్వేలు కూడా చేపిస్తూ ఉంది. ఆమె కనుక పాజిటివ్గా వస్తే ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే రాయలసీమ ప్రాంతం నుంచి పల్నాడు ప్రాంతానికి రావడానికి ఆమె సుముఖత చూపుతారా లేదా అనేది కొంత సందిగ్ధం కొనకుండా ఆమె కనుక ఓకే చెప్తే దాదాపుగా ఆమెను కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆమె కాకపోతే కనుక మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఈయనకు సంబంధించి కూడా నెల్లూరులో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడి నుంచి కనిగిరి ఎమ్మెల్యేగా పంపించాలని చెప్పి వైసీపీ అధిష్టానం మొన్నటిదాకా భావించింది. కానీ అక్కడ వేరే వారికి టికెట్ ఇవ్వడంతో అలాట్ చేయాలనేది కొంత ఉత్కంఠ డైలామా వైసీపీలో పడింది. ఈ నేపథ్యంలో ఆయన పేరును కూడా నరసరావుపేట ఎంపీగా ప్రపోజల్ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. ఆయన పేరుతో కూడా సర్వేలు అయితే నిర్వహిస్తున్నారు. వీరిద్దరి కాని పక్షంలో నరసరావుపేటకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో ఉన్న మంత్రి విడుదల రజని, ఈమె ప్రస్తుతం చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెని నరసరావుపేట ఎంపీగా బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన కూడా వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఆమె కనుక నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలు ఆల్మోస్ట్ వైసీపీకి సపోర్ట్ చేస్తాయి. సో ఈ నేపథ్యంలోనే రజని బీసీ మహిళ, ఆమె భర్త కాపు కావడంతో, అలాగే రెడ్డి సామాజిక వర్గం, ఈ 4 సామాజిక వర్గాలు కలిసి ఖచ్చితంగా కూడా రజని విజయానికి దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వైసీపీ అధిష్టానం ఈమె పేరును కూడా పరిశీలన చేస్తూ ఉంది. ప్రస్తుతం ఈమె గుంటూరు 2 ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఇక్కడ ఆమెకి అంత అనుకూలమైన పరిస్థితుల్లో చాలా ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె గెలిచే అవకాశాలు రోజు రోజుకి సన్నగిలుతున్న నేపథ్యంలో కూడా ఆల్టర్నేట్ పై వైసీపీ అధిష్టానం కూడా దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కొన్ని నియోజకవర్గాలు రీసర్వే చేసి మార్పులు చేర్పులు చేస్తున్నారో ఆ రీసర్వేలో కూడా గుంటూరు 2 ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బుట్టా రేణుక కానీ లేకపోతే విడుదల రజని కానీ వీరిద్దరైతేనే ఆర్థిక సామాజిక కోణాల పరంగా కూడా ఆ పార్లమెంట్లో గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉంది. సో ఈ 3 ప్రతిపాదనలు బేరేజ్ వేసుకొని ఐపాక్ బృందం నిన్నటి నుంచి కూడా సర్వేలు చేసినట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి 1-2 రోజుల్లో సర్వే నివేదికలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రస్తుతం అక్కడ ఉన్న నాగార్జున యాదవ్, ఈ 2 పేర్లను కూడా పరిశీలన చేశారు. కానీ ఈ ఇద్దరి కంటే కూడా ఈ ముగ్గురులో ఒకరైతే బెస్ట్ అనే ఆలోచన వైసీపీ చేస్తా ఉంది. రత్న రైట్. అయితే శ్రీకృష్ణ దేవరాయలు అటు వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం చూస్తూనే ఉన్నాం. దీని తర్వాత ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు శివ? అంటే ఇప్పుడు టీడీపీ వైపు కానీ జనసేన వైపు కానీ మొగ్గు చూపే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? అంటే ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి నరసరావుపేట ఎంపీగా పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి కూడా నరసరావుపేట ఎంపీ అడిగారు. అధిష్టానం ఇవ్వలేని నేపథ్యంలో టీడీపీ వైపు అడుగులు వేసినట్టు తెలుస్తూ ఉంది. టీడీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఆ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కూడా ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలకి సంబంధించి కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో హామీ రావడంతోనే ఆయన వైఎస్ఆర్సీపీకి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన రానున్న వారం 10 రోజుల వ్యవధిలోనే ఇప్పటికే రాజీనామా చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్. థ్యాంక్ యూ శివ.